హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? న్యూజిలాండ్ వర్సెస్ యూఎస్డి ఫ్రెండ్స్. ఈ కరెన్సీ పేరు టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను యాక్చువల్గా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ప్రకారం మార్కెట్ అనేది కంపల్సరీ డౌన్ ట్రెండ్ అని ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. టార్గెట్ హిట్ అయింది. సో ఈ వీడియోలో టార్గెట్ ఎలా హిట్ అయింది, సో మీకు టెక్నికల్ అనాలిసిస్ బ్రీఫ్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. న్యూజిలాండ్ యూఎస్డి. సో ఇది మార్కెట్ అండ్ డైలీ చార్ట్. లెట్స్ గో వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో వీక్లీ చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ స్టిక్ ఇది చూడండి, ఈ రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్, ఈ క్యాండిల్ క్లోజింగ్ అనమాట. ఈ క్లోజింగ్ అయిన తర్వాత వీడియో మేక్ చేశాను అనమాట. సో ఈ క్యాండిల్ క్లోజ్ గమనిస్తే 59,945. సో ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కమింగ్ డేస్లో మార్కెట్ అనేది డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేశాను. ఒక టార్గెట్ కూడా చెప్పాను ఫ్రెండ్స్. చెప్పిన టార్గెట్ ఇది 58,600. సార్ రైట్ సైడ్ నుంచి చూడొచ్చు, 57,606. సో ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్గా వచ్చేది ఫ్రెండ్స్. సో రీజన్ ఏంటంటే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ ఏదైతే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందో, ఈ క్యాండిల్ అనేది ప్రీవియస్ వీక్స్ ఏవైతే ఆ ప్రీవియస్ కంప్లీట్గా ఆ ప్రైస్ అన్నింటినీ డామినేట్ చేస్తూ మార్కెట్ అనేది డౌన్ఫాల్ కింద క్లోజ్ అయ్యింది ఫ్రెండ్. ఎప్పుడైతే మార్కెట్ అనేది మేజర్ ఇది క్రూషియల్ సపోర్ట్ ఫ్రెండ్స్. మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. సో ఈ సపోర్ట్ అనేది మార్కెట్ బ్రేక్ చేసి ఈ క్యాండిల్ ద్వారా కంప్లీట్గా డౌన్ఫాల్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయ్యింది. అప్పుడే మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవ్వడానికి ఒక సిగ్నల్ ఇచ్చింది మార్కెట్. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొన్ని రోజులు మార్కెట్ అప్ ట్రెండ్ అయింది ఫ్రెండ్స్. అప్ ట్రెండ్ అనేది చూడండి, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో హై ప్రైస్ 60,829. సో మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అయినా కూడా నేను ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన ఒక కండిషన్ చెప్పాను. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో హై ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే ఈ 0.6100 ఫ్రెండ్స్. సో 60 ఎగ్జాక్ట్ ఏమిటి 0.61067 పైన డైలీ క్యాండిల్స్టిక్ క్లోజ్ అవ్వకూడదని చెప్పాను ఫ్రెండ్స్. సో డైలీ క్యాండిల్స్టిక్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మార్కెట్ అనేది ఫర్దర్ అప్ ట్రెండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. ఈవెన్ డైలీ చార్ట్లో మీరు గమనిస్తే వచ్చాం క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయింది, బట్ స్లైట్లీ పుల్ బ్యాక్ అయింది. సో పుల్ బ్యాక్ అయినా కూడా మార్కెట్ నేనైతే లెవెల్ చెప్పాను చూడండి, ఈ క్యాండిల్ హై 1.061067. సో ఈ లెవెల్ అనేది పైన డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వలేదు. సో క్లోజ్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ ఇక్కడ చూడండి ప్రైస్ పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ డే ఏదైతే హై నుంచి మార్కెట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్ కట్గా మీకు తెలుస్తుంది. ఈ ప్రీవియస్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది కదా, సో ఈ క్యాండిల్కి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే డామినేట్ చేస్తూ సెల్లర్స్ మార్కెట్ అనేది డౌన్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో ఇదొక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఆ సబ్సిక్వెంట్ క్యాండిల్ కూడా మార్కెట్ ఇది నెక్స్ట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. సో ఈ ప్రీవియస్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది, తర్వాత కూడా ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్. సో ఓవరాల్గా మార్కెట్ అనేది పైకి పుష్ చేస్తున్నా కూడా బయర్స్, బట్ ఓవరాల్గా మార్కెట్ సెల్లర్స్ కలర్స్లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది ఫ్రెండ్స్. సో టార్గెట్ హిట్ అయింది వన్స్ అపాన్ టైం 1 సెకండ్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్. చెప్పినట్టు జరుగుతున్నది ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఎక్కడ వెళ్తుందని గమనిస్తే ఈవెన్ టార్గెట్ కూడా మీకు ఇక్కడ టార్గెట్ ఎలా పర్టికులర్ టార్గెట్ ఎలా ఇచ్చారని అయితే ఇక్కడ ఒక క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ లో ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. సో ఆ కాన్సెప్ట్తో ఈ టార్గెట్ ఇచ్చాను, సక్సెస్ఫుల్గా టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. నిన్న యాక్చువల్గా చూస్తే చూడండి, నిన్న ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది బుల్లిష్. రీజన్ ఏంటంటే యూఎస్ మార్కెట్ స్లైట్లీ వీక్ అయింది ఫ్రెండ్స్. యూఎస్ మార్కెట్ అయిన కరెక్షన్ అయినాయి లాస్ట్ ఫ్యూ డేస్ 3 to 4 days నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్నాయి. సో దొక రీజన్. సో న్యూజిలాండ్ అనేది యూఎస్టీ మీద స్లైట్గా డామినేట్ చేసింది ఫ్రెండ్స్. అందుకే ప్రైస్ అనేది స్లైట్గా అప్ అండ్ అవుతుంది. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ఫాల్ అవుతుందా లేదా అప్ ట్రెండ్ అవుతుంది అనేది కమింగ్ డేస్లో మనకి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఏదైనా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కానీ బేరిష్ ఎన్గల్ఫింగ్ కానీ ఫార్మేషన్ అవ్వాలి. లేదా హ్యామర్స్, ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఈ 4 టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అయితే మార్కెట్ అనేది ఎటువైపు వెళ్తుందో ఈ స్క్రిప్ట్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఓవరాల్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్. నేను ఎటువంటి ఇండికేటర్ యూస్ చేయట్లేదు, కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. సో ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ బట్టి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుందా లేదా అప్ ట్రెండ్ అవుతుంది అనేది ఎవరైనా మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పెద్ద కష్టమే కాదు ఫ్రెండ్స్, బట్ చాలా ఓపికతో ఉండాలి. మార్కెట్ నేను చెప్పిన ఇక్కడ చూడండి, ఎందుకు ఓపిక అని చెప్తున్నా అంటే నేను ఈ క్యాండిల్ క్లోజ్ అయిన డేట్ చూస్తే ఆల్మోస్ట్ 3 weeks బ్యాక్ ఫ్రెండ్స్. సో 3 weeks బ్యాక్ ఆల్మోస్ట్ టార్గెట్ హిట్ అయింది 18 days. సో 19th డే మార్కెట్ అనేది టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో కొంచెం ఓపికతో ఉంటే మార్కెట్ అనేది డైరెక్షన్ అనేది ఈజీగా గెస్ చేయాలి మనం. ఎందుకంటే లాంగర్ టైం ఫ్రేమ్ తీసుకుంటున్నాము. వీక్లీ కానీ డైలీ స్టే అనలిస్టిక్
ఆ క్యాండిల్ క్లోజింగ్ బట్టి నేను అనాలిసిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే హయ్యర్ టైం ఫ్రేమ్లతో మనకి యాక్యురసీ కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.